మంకీపాక్స్ అలర్ట్. మంకీపాక్స్ వ్యాధిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర సర్కారు అప్రమత్తం. ఎయిర్పోర్ట్లోనూ స్క్రీనింగ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు, మందులు, మెడికల్ కిట్స్ రెడీ. ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట. ముడా స్కామ్లో విచారించేందుకు గవర్నర్ అనుమతించడాన్ని సీఎం సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు. దీనిపై విచారించిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ చేయవద్దంటూ గవర్నర్ ఉత్తర్వులపై హైకోర్టు ఆదేశాలు. దీనిని ఆగస్టు 29న హైకోర్టు తదుపరి విచారణ చేయనున్నట్లు సమాచారం. హడలెత్తిస్తున్న హైడ్రా, చెరువులు, నాలాల ఆక్రమణలపై నజర్. ఫిర్యాదు వచ్చిందో బుల్డోజర్లు వచ్చేస్తాయి. పలుచోట్ల నిర్మాణాల కూల్చివేత. వేగంగా స్పందిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి బాసట. చిన్నారికి అన్ని విధాలా అండగా ఉండాలని కలెక్టర్కు ఆదేశాలు. గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు అధికారుల ఏర్పాట్లు. ఇదివరకే తండ్రి మృతి, మొన్న తల్లి ఆత్మహత్య. అనాథగా మారిన చిన్నారి దుర్గ. అంత్యక్రియలకు డబ్బులు లేక భిక్షాటన చేస్తున్న చిన్నారి దుర్గ వీడియో సోషల్ మీడియాలో వైరల్. ఈ విషయం సీఎం దృష్టికి రావడంతో వెంటనే స్పందించి చిన్నారికి అండగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి. ఆధార్, రేషన్ కార్డులో తప్పులు, అందుకే రుణమాఫీ కాలేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఆధార్ తప్పులున్న వాళ్ళు 1,20,000 మంది, రేషన్ కార్డు తప్పున్న వాళ్ళు 4,83,000 మంది. సమస్యలన్నీ పరిష్కరిస్తాం, అర్హులైన వారందరికీ రుణమాఫీ చేస్తాం. మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. గురుకులాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గురుకులాల్లో మరుగుదొడ్ల ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం. ఏర్పాటు చేయనున్న 120 గురుకులాలకు స్థల సేకరణతో పాటు డిజైన్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ. ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయించుకునే బాధ్యత అధికారులదేనన్న డిప్యూటీ సీఎం. గురుకుల విద్యా సంస్థలపై నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాఖీ కట్టనివ్వండి ప్లీజ్. రాఖీ పౌర్ణమి వేళ విద్యార్థులు తమ తోబుట్టువులకు రాఖీ కట్టనివ్వకుండా వ్యవహరించిన బద్యనపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్. చేసేదేమీ లేక కిటికీల్లోంచి రాఖీలు కట్టిన విద్యార్థినులు. తల్లిదండ్రులు తమ పిల్లలతో గేటు బయట నిల్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్. దీనిపై విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన. మా కష్టానికి మీ సాక్ష్యం, ప్రభుత్వ పనితీరుకు మీ ఫోటోలే నిదర్శనమన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఘనంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలు. ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు సన్మానం. ఫోటో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం హామీ ఇచ్చిన మంత్రి. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభిషేక్ సింఘ్వి. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. తెలంగాణ గొంతును వినిపిస్తానన్న అభిషేక్ సింఘ్వి. తుది నివేదిక త్వరగా ఇవ్వండి. విజిలెన్స్ డీజీ సివి ఆనంద్కు జస్టిస్ పిసి ఘోష్ ఆదేశం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ నేపథ్యంలో ఆదేశాలు జారీ. ఎల్లుండి నుంచి కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.